పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మన ఉండి నియోజకవర్గంలో నేను గత 20 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి కష్టపడి పనిచేశాను. మొన్న 24లో మ్యాండేట్ అడిగాం. మ్యాండేటు ఇవ్వకపోగా కనీసం నన్ను సంప్రదించలేదు, కనీసం పిలవలేదు, చర్చించలేదు. వాళ్ళు ప్రకటించుకున్నారు. ఆ తీరు నన్ను చాలా బాధించింది, చాలా ఇబ్బంది పడ్డాను. అట్లాగే నాకున్న అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ అందరూ కూడా, నియోజకవర్గ ప్రజలు కానీ నాకు మద్దతు తెలిపి సంఘీభావం కూడా తెలిపారు. అదే తీరులో సరే ఈ 15 రోజుల్లో అయినా, ఇప్పటికి 15 రోజులు అయింది, ఈ 15 రోజుల్లో కూడా అధిష్టానం తరపున ఎవరు కనీసం వచ్చి పలకరించిన పరిస్థితి లేదు. నీ సేవలు పార్టీకి అవసరమా లేదనే విషయాన్ని కూడా కనీసం చర్చించిన పరిస్థితి లేదు. కనీసం ఎలా ఉన్నామని మాట్లాడే పరిస్థితి కూడా లేని పరిస్థితి మన తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఉంది అంటే చాలా బాధాకరంగా, ఇబ్బందికరంగా ఉంది. పార్టీకి నిజాయితీతోటి, నిబద్ధతతోటి, కమిట్మెంట్ తోటి పార్టీ కోసం పనిచేయటం జరిగింది. పార్టీ కోసం కష్టపడటం జరిగింది. ఈ ప్రాంతంలో చిన్నపిల్లల్ని అడిగినా మనం ఏం చేశామన్నది ప్రతి ఒక్కరు కూడా పార్టీకి ఏం చేశామన్నది చెప్తారు. అటువంటి పరిస్థితి పార్టీలో కూడా అధిష్టానం కూడా తెలుసు నేను ఏ విధంగా పనిచేశాను, కొల్లేరు కోసం ఏ విధంగా పోరాటం చేశాను. అట్లాగే ప్రజా సమస్యల పట్ల అపోజిషన్ ఎమ్మెల్యేగా ఉండగా ఏ విధమైన పోరాటాలు చేశాను. అలాగే స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఏ విధమైన సేవలు చేశాను. అధికార పార్టీలో ఉండగా అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఏ విధంగా చేశాను. ప్రభుత్వంతో మమేకమై ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గాన్ని, ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశాను అన్నది కూడా అధిష్టానానికి తెలుసు.